యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా ధైర్యం కలుగునుగాక. ఈ వాగ్దానం ద్వారా విజయం కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి విషయంలో మనకి తోడై నడిపిస్తాడు. ప్రతి విషయంలో మనకి విజయాన్ని కలిగిస్తాడు. ప్రతి విషయంలో మనకి స్వస్థత కలిగిస్తాడు. అది ఎంత అనారోగ్యమైనా సరే ఆ ప్రతి అనారోగ్యాన్ని దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎలాగా? మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఆయన మీద ఆధారపడగా ఆయనకి సమస్తమును సాధ్యమే. నీ విశ్వాసం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతుందో, లోకపరమైన ఏ సమస్య అయినా సరే దేవుడు జయించడం విశ్వసించి నీకు వచ్చిన సమస్యను ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో, దేవుడు నాకు తోడైనాడు, దీని నుండి నన్ను బయటకు తీసుకొస్తున్న విశ్వాసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో, నీ ప్రతి ప్రార్థనలో దేవుడు నీకు విజయాన్ని అందజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు అనేకమైన సమస్యల నుండి విడుదల పొందునుగాక. నీకు తోడై ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు నిన్ను అనేకమైన వాటి నుండి విడిపించి ఉన్నతమైన వాడుగా నేను నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన నీకే ఉంది. నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తను మీరే తోడని నడిపించడం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరైతే బలహీనత ఉన్నా తండ్రి, ప్రతి బలహీనత తండ్రి ఏసునామములో తొలగిపోవడం కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఏసునామములో తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరికి ఏ సహాయం నా సహాయం అందచేయండి తండ్రి. ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ విషయంలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఇబ్బంది పడే ప్రతి విషయాన్ని తొలగించి తండ్రి ఆనందాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.